నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో, నిజానికి ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులొచ్చాయా అన్న అనుమానం మనకు కలుగుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్ర తర్వాత 2014 నుంచి కూడా ఆంధ్రాకు అసలు అమరావతి క్యాపిటల్ సిటీ అనే విషయంలో, రాజధాని విషయంలో ఎంత ఇబ్బంది పడ్డామో మనందరికీ తెలుసు. సో, ఈరోజు వైజాగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, ఏఐ హబ్, డేటా సెంటర్ వస్తుంది అన్న తర్వాత ఒక పెద్ద మార్పు కనబడింది మనకి. సో, ఇప్పటివరకు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఎంత పెట్టుబడి వచ్చాయి అనే పక్కన పెడితే, ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఒక మంచి మాట విన్నామా అనే పరిస్థితికి వచ్చింది. దాంతోపాటు ఈరోజు ప్రధాని మోదీ శ్రీశైలంకి వచ్చి ఎన్నో 13,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు శంకుస్థాపనలు, నిర్మాణాలు ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఇప్పటివరకు ఏం జరిగాయనే విషయం పక్కన పెడితే ఇప్పుడు మనకు కొంత సంతోషం అయితే కలుగుతోంది. ఎస్, ఆంధ్రప్రదేశ్ కూడా మారబోతోంది, రూపురేఖలు మారబోతున్నాయని చెప్పి. సో, ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది. ఇప్పటివరకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అట్లాగే ఇది కూడా నెరవేరిస్తే అప్పుడు మారుతుంది, నెరవేర్చకపోతే సేమ్ అలాగే ఉంటుందంటే నెరవేరిస్తేనే తర్వాత నెరవేరుస్తారు అన్నది గ్రాంటెడ్గా తీసుకున్న తర్వాతే మాట్లాడితే ఈరోజు 13,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుల విషయం మనం మాట్లాడుకోబోతున్నామంటే ఇది గొప్ప విషయమే. అందున కేంద్రం ప్రధాని మోదీ రావడం, మాట ఇవ్వడం కూడా జరగడం. సో, ఇవి రాబోయే రోజుల్లో మెటీరియలైజ్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. ప్రధాని మోదీ కూడా ఆయన అదే అన్నారు. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి, ముఖ చిత్రం మారబోతోంది. మరోవైపు 2047 వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది, రెండు కలిసి వెళ్తాయి అని ఆయన అనడం. साथियों, पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है। डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है। आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं। మిత్రులారా, గత 16 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి తాలూకా వాహనం శరవేగంగా కదులుతుంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది. నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండు కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి. और जैसा चंद्रबाबू ने कहा, इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे, विकसित भारत होके रहेगा. చంద్రబాబు గారు చెప్పినట్టు నేను చెప్పగలను. 2047 నాటికి ఎప్పుడైతే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్రం సంపాదించుకుని తయారవుతుందో ఆనాటికి ఖచ్చితంగా ఈ భారతదేశం వికసిత భారతదేశంగా తయారవుతుంది. సో, ఇవన్నీ నిజంగానే గ్రాంటెడ్గా జరుగుతాయి అని మనం ఫిక్స్ అయినట్టయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి నిజంగానే ముఖ చిత్రం మారబోతుందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వైజాగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అండ్ డేటా సెంటర్, సో ఈ కనెక్టివిటీ వస్తుంది మనకు. కాబట్టి వైజాగ్ ఇది కేవలం వైజాగ్కి పరిమితం అవ్వదు. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు, అటు భారత్కు, మరోవైపు ప్రపంచానికి కూడా సర్వీస్ అందిస్తుంది ఈ ఏఐ హబ్ అనేది. సో, ఇది ఒక గొప్ప విషయం. అండ్ వైజాగ్ లాంటి ప్రాంతాన్ని ఎంచుకోవడం అనేది నిజానికి చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్ని డెవలప్ చేయొచ్చు కదా అని కొన్ని సంవత్సరాల నుంచి మనం బాధపడ్డ సందర్భం. వైజాగ్ లాంటి ఒక గొప్ప ప్రదేశాన్ని, అంటే అది మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, సముద్రం పక్కనే కాబట్టి సేఫ్టీ తక్కువ ఉంటుంది, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అండ్ డేటా సెంటర్ రావడం అనేది మనం గుర్తించదగ్గ విషయం. ఇదొక ఎత్తు అయితే ప్రధాని మోదీ వారు శ్రీశైలానికి వచ్చేసి ఈ శంకుస్థాపన చేసే క్రమంలో అహోబిల నరసింహస్వామికి నమస్కారం చేసుకున్నారు, మహానందీశ్వర స్వామికి నమస్కారం చేసుకున్నారు, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కృప కూడా మనందరి మీద ఉండాలి అని అన్నారు. 12 జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఒకటి అని దాన్ని ప్రస్తావించారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని వారు దర్శించుకున్నారు. ఆ తర్వాత అల్లమ్మ ప్రభు, అక్క మహాదేవి శివభక్తుల గురించి వారు మాట్లాడారు. తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి, హరి సర్వోత్తమరావు గారి గురించి, వీళ్ళంతా స్వతంత్ర సమరయోధులు, వీళ్ళ గురించి కూడా మాట్లాడుతూ सबसे पहले
मैं अहोबिलम के भगवान नरसिंह स्वामी और महानंदी के श्री महानंदीश्वर स्वामी को प्रणाम करता हूं। मैं मंत्रालय के गुरु श्री राघवेंद्र स्वामी से भी हम सभी के लिए आशीर्वाद मांगता हूं। ముందుగా మన అహోబిలం నరసింహ స్వామికి మరియు మహానంది శ్రీ మహానందీశ్వర స్వామికి నమస్కరించుకుంటున్నాను. అలా మంత్రాలయంలో గురువు గారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు కూడా మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. साथियों, द्वादश ज्योतिर्लिंग स्तोत्रम के पाठ में आता है, सौराष्ट्रे सोमनाथम च श्रीशैले मल्लिकार्जुनम, यानी द्वादश ज्योतिर्लिंगों में प्रथम भगवान सोमनाथ और द्वितीय भगवान मल्लिकार्जुन का नाम एक साथ आता है। मेरा सौभाग्य है कि मेरा जन्म दादा सोमनाथ की धरती गुजरात में हुआ, बाबा विश्वनाथ की धरती काशी की सेवा का अवसर मिला और आज श्रीशैलम का आशीर्वाद मिल रहा है। మిత్రులారా, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఇలా చెప్పబడింది, సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం. అంటే 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి సోమనాథుడైతే రెండవది మన మల్లికార్జునుడు. నా అదృష్టం ఏంటంటే దాదా సోమనాథుని భూమి అయిన గుజరాత్ లో నేను జన్మించాను. అలాగే బాబా విశ్వనాథుని భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం నాకు లభించింది. మరియు ఈ రోజు నేను శ్రీశైలం స్వామివారి ఆశీస్సులు ఈ రోజు పొందాను. साथियों, श्रीशैलम में दर्शन के बाद मुझे शिवाजी स्फूर्ति केंद्र जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का अवसर मिला। मैं इस मंच से भी छत्रपति शिवाजी महाराज को नमन करता हूं। మిత్రులారా, శ్రీశైలం దర్శనం తరువాత ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకొని ఆయనకు నా శ్రద్ధాంజలి అర్పించుకునే అవకాశం కూడా లభించింది. ఈ వేదిక నుంచి మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్కి కూడా నా నివాళులు అర్పించుకుంటున్నాను. मैं अल्लमा प्रभु और अक्क महादेवी जैसे शिव भक्तों को भी प्रणाम करता हूं। मैं श्री उయ్యాలవాడ नरसिम्हा रेड्डी गारू और हरि सर्वोत्तम राव जैसे महान स्वतंत्र सेनानियों को श्रद्धापूर्वक नमन करता हूं। అల్లమ్మ ప్రభు మరియు అక్క మహాదేవి వంటి గొప్ప శివభక్తులకి కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మరియు హరి సర్వోత్తమరావు గారు వంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులకి కూడా నా శ్రద్ధాంజలి అర్పించుకుంటున్నాను. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలకు నమస్కారం చేస్తూ చంద్రబాబు నాయుడు విజన్ అండ్ పవన్ కళ్యాణ్ డెడికేషన్ ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి ఒక గొప్ప పాజిటివ్ పాయింట్స్గా అండ్ నారా లోకేష్ని కూడా ప్రస్తావిస్తూ జిఎస్టీ విషయంలో సో ఈ రకంగా ముందుకు సాగింది. అయితే ముఖ్యంగా ఈ వీడియోలో ఎక్కువగా నేను టైం వేస్ట్ చేయకుండా అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం పెట్టుబడులు వస్తున్నాయి, ఏ ఏ విషయాల్లో డెవలప్మెంట్స్ ఉంటున్నాయి అనేది నేను చాలా క్రిస్పీగా స్పీడ్గా మీకు చెప్పేస్తాను. సో దట్ మీకు ఒక అవగాహన, ఒక నోట్ ఉంటుంది దీని మీద అనేది మా ఉద్దేశం. సో సిటిజన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఉండాలి అని చెప్పి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే వైజాగ్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు మాట్లాడారు, ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్ వీరంతా కూడా మాట్లాడడం ఇదంతా జరిగింది. సో ఓవరాల్గా చూస్తే ఏమేమి వచ్చాయి అంటే డబుల్ ఇంజన్ సర్కార్తో ఢిల్లీ నుంచి అమరావతి వరకు డెవలప్మెంట్ చూస్తారు, ఢిల్లీ అండ్ అమరావతి రెండు డెవలప్ అవ్వడం చూస్తారు అన్నారు. రోడ్లు, విద్యుత్తు, రైల్వేసు, హైవే ప్రాజెక్టుల విషయంలో ఈ శంకుస్థాపనలు ఉంటాయన్నారు. తర్వాత గూగుల్ ఏఐ డేటా సెంటర్ గురించి మాట్లాడారు. తర్వాత గత కాంగ్రెస్ హయాంలో వీధి స్తంభాలు కూడా లేవు, కరెంటు విషయంలో బ్లాక్అవుట్ ప్రకటించిన రోజులు ఉన్నాయి, బట్ ఈరోజు అట్లా లేదు అని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్లో ఆంధ్రప్రదేశ్ కూడా కీలకం అని చెప్పారు. తర్వాత శ్రీకాకుళం నుండి అనుగుల్ వరకు 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా, న్యాచురల్ గ్యాస్
15 లక్షల ఇళ్ళు పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇది నిజంగా అద్భుతమైన టెక్నాలజీ. ఆంధ్రాకి ఇదొక గొప్ప వరమని చెప్పాలి. శ్రీకాకుళం నుండి అనుగుల్ వరకు కూడా 15 లక్షల ఇళ్ళకి గ్యాస్ సరఫరా అవుతుంది. అండ్ చిత్తూరులో ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్ 20,000 సిలిండర్లు నింపడానికి రోజుకి ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్లస్ ఎన్నో ఉద్యోగాల కల్పన జరుగుతుంది అన్నారు. తర్వాత మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా గ్రామాలు, నగరాలు, పోర్టుల్ని కూడా అనుసంధానం చేస్తామన్నారు. అంటే ఇక్కడ మనం గ్రామంలో ఒక రోడ్డు చూస్తాం అయిపోతుంది, అది హైవేకి కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ గ్రామంలో రోడ్డు చూడడం, తర్వాత అది హైవేకి కనెక్ట్ అవ్వడం, ఇది పోర్టుకు కనెక్ట్ అవ్వడం అనేది ఈ మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా జరుగుతుంది. అండ్ వైజాగ్లో ఇటు సబ్బవరం నుండి షీలానగర్ మధ్య 6 లేన్ హైవే ఒకటి వస్తుంది. నేషనల్ హైవే 51 గ్రీన్ఫీల్డ్ హైవే ఇది. సో దేశవ్యాప్తంగా గ్రీన్ఫీల్డ్ హైవేస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం సబ్బవరం నుండి షీలానగర్ వరకు కూడా చూడొచ్చు. ఇది 6 లేన్ది. తర్వాత రైల్వే రంగం విషయానికి వస్తే రైల్వే లైన్లు, రైల్వే ఫ్లైఓవర్లు కూడా వస్తున్నాయి. సో కొత్త వలస నుంచి విజయనగరం రైల్వే లైన్ వస్తుంది. కొత్త వలస నుంచి విజయనగరం, పెందుర్తి నుంచి సింహాచలం నార్త్ వరకు ఫ్లై లైన్ వస్తోంది రైల్వేది. సో ఈ రకంగా వారు మాట్లాడారు. తర్వాత ప్రారంభోత్సవాల విషయానికి వస్తే పైలేరు నుండి కాలూరు సెక్షన్ 4 లేన్ వస్తోంది. తర్వాత ఇది రోడ్డు అండ్ 2 లేన్ అంటే సింగిల్ లైన్ని 2 లేన్ చేస్తున్నారు. కడప నెల్లూరు బార్డర్ నుంచి సిఎస్పురం వరకు. తర్వాత 4 లేన్ ఆర్ఓబి వస్తుంది గుడివాడ నుండి, 4 లేన్ ఆర్ఓబి అది. తర్వాత నేషనల్ హైవే 565 కనిగిరి బైపాస్ వస్తుంది అక్కడ. సో కనిగిరి ఊళ్ళోంచి కాకుండా బైపాస్ వస్తుంది, NH 565కి కలిసేటట్టుగా కనిగిరి బైపాస్. తర్వాత గూగుల్ వాళ్ళది AI హబ్. ఇది మన దేశంలో అంటే అమెరికా కాకుండా ఇతర దేశాల్లో గూగుల్ వాళ్ళకి డేటా సెంటర్స్ ఉన్నాయి. అందులో మన దేశంలో వైజాగ్లో ఫస్ట్ అని చెప్పాలి. ఇక్కడి నుంచి మనం అవుట్ సైడ్ కంట్రీ వరకు కూడా మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఫైబర్ ఆప్టిక్స్ నెట్వర్క్ వస్తోంది, డేటా సెంటర్ అండ్ పవర్ఫుల్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం. ఇంకా దానికి కావాల్సినవన్నీ కూడా ఉంటాయి, కథా కమామేష్ అంతా. తర్వాత సబ్సీ గేట్వే వస్తోంది. వైజాగ్ని బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అంటున్నారు. ఈ కేబుల్స్ అన్నిటికీ సంబంధించి టెక్నాలజికల్గా ఇది సబ్సీ గేట్వే అంటున్నాం. తర్వాత వారు మధ్యలో పొగిడారు చంద్రబాబు నాయుడు విజన్ ఇది అని చెప్పి. AI హబ్ అండ్ కనెక్టివిటీ విషయంలో చంద్రబాబు నాయుడు గారి విజన్ కూడా ఉంది అని చెప్పి. తర్వాత రాయలసీమ డెవలప్మెంట్ విషయంలో ఇండస్ట్రియల్ కారిడార్స్ 2 మాట్లాడారు. ఓర్వకల్ కారిడార్ ఒకటి, కొప్పర్తి కారిడార్ ఒకటి. ఇవి 2 ఇండస్ట్రియల్ కారిడార్స్. సో చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇంకా కారిడార్ అంటే ఇక అది ఒక పెద్ద ఏరియాలో మనం కవర్ చేయొచ్చు దాన్ని. సో దీనివల్ల ఏపీ ముఖ చిత్రం మారబోతోంది, సరికొత్త శక్తిగా అవతరించబోతోందని వారు చెప్తూ ఉన్నారు. తర్వాత నిమ్మలూరులో ఆత్మనిర్భర్ భారత్ ఆధారంగా అడ్వాన్స్డ్ నైట్ విజన్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీ వస్తోంది నిమ్మలూరులో. సో ఇక్కడ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన విషయం అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. ఇది రక్షణ రంగానికి సంబంధించి. తర్వాత మిజైల్ సెన్సార్స్ని అక్కడ తయారు చేస్తారు. తర్వాత డ్రోన్ గార్డ్, ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి మనకి అట్లాంటివి. ఇప్పుడు ఐకామ్ వాళ్ళు కావచ్చు. సో డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు HAL ఉన్నాయి, VHL లాంటి సంస్థలు, ఇట్లాంటివి కూడా. సో కంప్లీట్ పార్ట్స్ తయారు చేయడం కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ పార్ట్స్ తయారు చేయడం కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఇవి బైఫర్కేట్ అయ్యి ఉంటాయి. సో ఇందులో చాలా సంస్థలు ఉన్నాయి మన దేశంలో. అట్లా ఆలోచించినట్లయితే ఇప్పుడు నిమ్మలూరులో మన సొంత ఇండిజినస్గా మనము ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ నైట్ విజన్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్నాం. అండ్ మిజైల్ సెన్సార్స్తో పాటు డ్రోన్ గార్డ్ ఆపరేషన్ సింధూర్ గురించి కూడా వారు ప్రస్తావించారు. మన దేశీయ ప్రతాపం మనం చూపెట్టాం కదా ఆపరేషన్ సింధూర్లో అని చెప్పి అన్నారు. సో అట్లాంటి మెటీరియల్ అంతా మనం ఇక్కడ తయారు చేస్తున్నాం. కర్నూలును డ్రోన్ హబ్గా తయారు చేయబోతున్నాం అని చెప్పి వారు చెప్పారు. అండ్ ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ విషయం కావచ్చు, మందులు, చికిత్స, వీటన్నింటికి సంబంధించి సిటిజన్ సెంట్రిక్ డెవలప్మెంట్ని మనం చూపెడుతున్నాం అన్నారు. తర్వాత GST భారం తగ్గించేసామన్నారు. GST పొదుపు ఉత్సవం చేస్తున్నామన్నారు. సూపర్ GST సూపర్ సేవింగ్స్ నిన్న వాళ్ళ మీటింగ్ మోటో అదే ఉంది. సో లోకేష్ ఆధ్వర్యంలో సంబరాలు కూడా చేసుకున్నామంటున్నారు వారు. సో ఆ రకంగా జరిగింది. ఇక నారా లోకేష్ ప్రస్తావన వస్తే ఆయన చాలా అద్భుతంగా, ఒకప్పుడు నారా లోకేష్ వేరు, ఇప్పుడు నారా లోకేష్ వేరు. చాలా మెచ్యూరిటీ వచ్చింది అండ్ చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రసంగాలు ఇస్తూ ఉన్నారు, వాళ్ళ బాధలను అర్థం చేసుకొని అద్భుతంగా మెచ్యూర్డ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇది 100% మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. సో విమర్శలు వేరు, బట్ పాజిటివ్గా తీసుకున్నప్పుడు, ప్రోగ్రెసివ్గా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి ప్రోగ్రెస్ కనబడింది. ప్రధాని మోదీని నారా లోకేష్ పొగడ్డం కూడా, ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు, అలాంటి సింహం ప్రధాని మోదీ అని చెప్పడం. తర్వాత ఆపరేషన్ సింధూర్తో పాక్ దిమ్మ తిరిగిపోయింది అని చెప్పి గట్టిగా అగ్రెసివ్గా మాట్లాడడం.
తర్వాత దసరా ప్లస్ దీపావళి ఈ 2 మనకొచ్చాయి. ఈ సూపర్ సేవింగ్స్, సూపర్ జీఎస్టీ తోటి. మొత్తానికి ఈ రకంగా మాట్లాడడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారు అంటే ఇదంతా ఓవరాల్ సమ్మరీ చెప్తూ ఉన్నాను. ఇప్పటివరకు మనం పెట్టుబడుల గురించి ఖచ్చితంగా మాట్లాడాము. సో, వారేం మాట్లాడారు అని. ఇక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో సమ్మరైజ్డ్‌గా సింగిల్ లైన్‌లో చెప్పాలంటే ఈ సూపర్ సేవింగ్స్ అనేది ఈరోజు కేవలం ఆరంభం మాత్రమే. నిజానికి ఆరంభమే మనకు ఉత్సాహం అనిపించింది. ఎందుకంటే జీఎస్టీ తగ్గిన తర్వాత రేట్లు కూడా తగ్గాయి అనే విషయంలో. సో, దాన్ని ప్రాక్టికల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం ఇప్పుడు అక్టోబర్ నుంచి గూడా. సో, ఆ రకంగా చూస్తే ఇవన్నీ కేవలం శాంపుల్ అంటే స్టార్టింగ్ మాత్రమే సూపర్ సేవింగ్స్. ఇక ముందు ముందు చాలా ఉన్నాయి. మేము ఇంకా చాలా దాచిపెట్టాం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది నిజంగా మంచి విషయం అనే చెప్పాలి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌కి సంతోషాన్ని ఇస్తూనే మనం ఇంకా ఈ సంతోషాన్ని ఈ రకంగా కూడా దేశవ్యాప్తంగా పొందొచ్చు అనే సంకేతాలు ఈ సూపర్ సేవింగ్స్‌లో మనకు కనబడుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ వారు కూడా మాట్లాడారు డిప్యూటీ సీఎం హోదాలో. ప్రధాని మోదీని పొగడ్డం జరిగింది. ఒక కర్మయోగి అని. తర్వాత దేశ సేవ కోసమే అదే ఆయన పరమావధి అని అన్నారు. ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం చెప్పారు. 15 సంవత్సరాలకు తక్కువ కాకుండా మనం 15 సంవత్సరాలు ఈ బాండింగ్ కంటిన్యూ చేయాలి. ఈ కూటమి బాండింగ్ అనేది వారు ఒక రకంగా అందరికీ మెసేజ్ ఇచ్చినట్లే. సో, ఇబ్బందులున్నా ఏమున్నా కూడా తట్టుకొని మనం 15 సంవత్సరాలు ఒక కూటమి ఇలా కంటిన్యూ అవ్వాలి అనేది. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా 25 సంవత్సరాల భవిష్యత్తును నేను ఆలోచిస్తూ నేను ముందుకొస్తున్నాను అని జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన చెప్తూ వచ్చారు. మనం చూస్తూ ఉన్నాం. సో, ఈరోజు మధ్యలో కొంచెం అటు ఇటు డైవర్ట్ అయినా లేకపోతే పొలిటికల్‌గా అటు ఇటు యాంగిల్స్ తీసుకున్నా కూడా మళ్ళీ ఈరోజు ఈ డైలాగ్ తోటి అది గుర్తొచ్చిందనే చెప్పాలి చాలామందికి. 15 సంవత్సరాలు కూటమి కలిసే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తీర్చిదిద్దాలి మనం అద్భుతంగా అని చెప్పి మాట్లాడడం. ఎందుకంటే చాలా డెవలప్మెంట్ కావాలి ఆంధ్రప్రదేశ్‌కి. ఇంకా చాలా మనకి ఇప్పటికి మొన్న 1000 కోట్లు రోడ్ల గురించి రిలీజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అధ్వాన్నంగా మారాయి రోడ్లు అని చెప్పి వర్షాకాలంలో ఈ వర్షాల వల్ల. సో, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇంకా మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, పోర్టులను ఉపయోగించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్‌కి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిస్తూ ఉంటాయి. సో, ఈ రకంగా ముందుకు వెళ్ళడం అనేది ఈరోజు నిజంగా కూడా ఒక మంచి తరుణం అనే చెప్పాలి. శ్రీశైలం మల్లన్న సాక్షిగా నిజంగా ఇవి జరిగితే మాత్రం త్వరలో జరిగితే ఖచ్చితంగా జరుగుతాయనే నమ్ముతున్నాము. బట్ జరిగితే మాత్రం త్వరలో ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ మనం చూడొచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇటు అమరావతి డెవలప్ అవుతూ ఉంటుంది. ఈలోపు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతూ ఉంటుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ లాగా మారుతూ అండ్ 2047 వికసిత్ భారత్‌లో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక స్థానం తీసుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం ఉండదు ఇది మెటీరియలైజ్ అయితే. సో, మీరేమంటారు ఒక్కసారి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమస్యలేమిటి? అండ్ ఈరోజు ఈ మాట ఇచ్చిన తర్వాత దీన్ని ఎలా మనము మెటీరియలైజ్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్‌లో? ఎలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మీరు చూడాలనుకుంటున్నారు? ఇప్పటివరకు ఎన్ని బాధలు పడి ఆ బాధల నుంచి అధిగమించాలని మీరు అనుకుంటున్నారో ఒక్కసారి దయచేసి మీరు కామెంట్ చేయండి. అండ్ మన తోటి మిత్రులకు కూడా ఈ వీడియోను మీరు ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.